చేసుకున్న దాంట్లో వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు చేసిందంటే నా లాస్ట్ చెకప్ అనమాట. సో డ్యూ డేట్ 2 days ఉంది ఇంకా. సో ఇవాళ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏదైనా అప్డేట్ చెప్తానమాట. అంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేక ఏమైనా ఇండ్యూస్ చేయాలా, ఆపరేషన్ అవుతుందా, బేబీ ఎలా ఉంది ఏంటి అని అయితే మొత్తం చెప్తా ఉంది. సో హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. సో వచ్చాక ఎలాంటి అప్డేట్ ఇచ్చింది ఏంటి అని చెప్పేసి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈరోజు అయితే పొద్దున్నే అపాయింట్మెంట్ అయితే ఉందన్నమాట. 8:45కి అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్ 9కి వస్తుంది. సో ఈ లోపు వెళ్ళిన తర్వాత బీపీ తర్వాత ఇంకా వెయిట్ ఇవన్నీ చెక్ చేసి మనల్ని అయితే ఒక రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. ఇంకా అక్కడైతే కూర్చుంటాం అనమాట డాక్టర్ కోసం. నేనైతే ముందు వీడియోలో కూడా చెప్పాను, నేనైతే ఇండియన్ డాక్టర్ తెలుగు ఆమె అనమాట. ఆమె దగ్గర అయితే చెకప్స్ చేయించుకుంటున్నాను. ఇంకా ఆమె హాస్పిటల్ వచ్చేసి ఇది నార్మల్గా చిన్న హాస్పిటల్ అనమాట. చెకప్ వచ్చేసి డెలివరీకి వేరే హాస్పిటల్ అయితే ఉంటుంది. ఇలా చిన్న చిన్న రూమ్స్ ఒక 4 ఉంటాయి. రిసెప్షన్ హాల్ అయితే ఉంటుంది. ఇంకా నాకు ఆ రోజు చెకప్ వచ్చేసి ఆమె చాలా డీప్ చెకప్ చేసింది అనమాట. ఎందుకంటే డ్యూ డేట్ 2 daysలోనే ఉంది. సో ఇంకా ఎలాంటి పెయిన్స్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే ఆమె ఇంకా డీప్ చెకప్ చేసిందన్నమాట. చెకప్ చేసేసి అయితే ఇంకా ఒక 20 minutes అయితే నన్ను అబ్జర్వేషన్లో పెట్టుకుంది. ఏంటంటే బేబీ హార్ట్ బీట్ తర్వాత నాకు కాంట్రాక్షన్స్ ఎంతసేపటికి వస్తున్నాయి, ఏ లెవెల్లో వస్తున్నాయి అని చెప్పేసి అయితే చెకప్ అయితే చేసింది. బేబీ హార్ట్ బీట్ వచ్చేసి ఏంటంటే కాంట్రాక్షన్ వచ్చినప్పుడు కొంచెం హై అయితే అవుతుంది అనమాట. సో అలా నార్మల్గా అప్పుడు నార్మల్ ఉంటుంది, కాంట్రాక్షన్ వచ్చినప్పుడు హై అవుతుంది. చాలామంది ఏంటంటే బేబీ గర్ల్ అయితే 140 అబోవ్ ఉంటే బేబీ గర్ల్ అని, 140 బిలో ఉంటే బేబీ బాయ్ అని చెప్పేసి అంటారు. అలా ఏముండదు. బేబీ ఎంత యాక్టివ్గా ఉందో లోపల దాన్ని బట్టి అయితే మనకు ఆ హార్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో డాక్టర్ అయితే స్టార్టింగ్లో అలానే చెప్పునమాట. మనకి ఫస్ట్లో ఏంటంటే స్టార్టింగ్ మంత్స్లో ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి. సో బాగా తిరుగుతారంట, ఆ టైంలో ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పింది ఆమె. సో అలా ఇంకా హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేసింది, ఉమ్మనీరు కూడా చెక్ చేసింది. అంతా బాగుంది, బేబీ అంతా గుడ్, ఏం ప్రాబ్లం లేదు. సో వెయిట్ చేద్దామని చెప్పి అయితే చెప్పింది అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈ హాస్పిటల్ కాకుండా నా డెలివరీ వచ్చేసి వేరే హాస్పిటల్ ఉంది. అదైతే వీడియో లాస్ట్లో అయితే ఉంటుంది. ఏమిటి అనేది వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా దీనికోసం అయితే నార్మల్ కోసం కొన్ని న్యాచురల్ థింగ్స్ అయితే చెప్పింది అనమాట. దానికోసం అయితే మేము ఇలా CVS ఫార్మసీ అని అయితే ఉంటుంది ఇక్కడ మెడికల్ షాప్. మనకి ఇలా కౌంటర్లో దొరికాయి, మనమే తీసుకోవాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది. ఇంకా హాస్పిటల్ చెకప్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసామన్నమాట. మార్నింగ్ చేసి వెళ్ళాము, లైట్గా తిన్నాం అనమాట. అంత పొద్దున అంటే తినబుద్ధి కాదు కదా. సో ఇప్పుడు తిన్నాం. అండ్ ఆ హాస్పిటల్లో కూడా చాలా టైం పట్టింది. డాక్టర్ చెక్ చేసేసి ఇంకా ఏంటంటే బేబీ అంతా పొజిషన్లో అంతా కరెక్ట్గా ఉంది. అంటే నాకు లాస్ట్ 3-4 visits నుంచి కూడా ఆమె పొజిషన్లో ఉంది అని చెప్తుంది. ఈసారి అయితే కంప్లీట్గా హెడ్ డౌన్లో ఉంది అని చెప్తుంది. బట్ ఏంటంటే సర్విక్స్ అయితే నాకు కొంచెం కూడా ఓపెన్ అవ్వలేదు అనమాట. సో 0.1 అలా కూడా ఓపెన్ అవ్వలేదు. దానికి ఏంటంటే ఇంకా ఆమె 2 days చూద్దామని చెప్పేసి అన్నది. తర్వాత 20 minutes అలా అయితే నాకు హార్ట్ రేట్ అను కాంట్రాక్షన్స్ అయితే చెక్ చేశారనమాట. అబ్జర్వేషన్ అయితే పెట్టారు, ఎలా ఉంది ఏంటి అనేది అయితే. ఆల్ గుడ్, బేబీ అంతా హ్యాపీగా ఉంది. సో ఏం ప్రాబ్లం లేదు అన్నారు. ఉమ్మనీరు కూడా అంతా బాగుందనమాట. వెయిట్ కూడా అంతా బాగానే ఉంది. సో ఈ 2 days చూద్దాము. డ్యూ డేట్ వచ్చేసి నాకు 2 days ఉంది, వాళ్ళ మండే. సో వెన్స్డే డ్యూ డేట్ అనమాట. సో ఈ 2 days చూద్దాము, అవ్వకపోతే ఇండ్యూస్ చేద్దామని చెప్పేసి అన్నది. ఇండ్యూస్ ఏంటంటే ఇంకా మనకి కొన్ని రకాలు ఉంటున్నాయి అనమాట. ట్యాబ్స్ అని, లేకపోతే ఒక ట్యూబ్ లాగా ఉంటుంది బెలూన్ టైప్లో. సో అలా అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా వెన్స్డే కూడా మళ్ళీ చెకప్ అయితే పెట్టింది. ఆ రోజు చూసేసి లేదు అలానే ఉంది అనుకుంటే ఇంకా థర్స్డే కానీ ఫ్రైడే కానీ అయితే ఆమె డిసిజన్ తీసుకుందామని చెప్పేసి అయితే అన్నదనమాట. సో ఇది వాళ్ళ అయితే అప్డేట్. ఇంకా ఏంటంటే నాకు కొంచెం ఆముదం ఆయిల్ తర్వాత ఇంకేదో సంథింగ్ వేరే ఏదో ట్యాబ్స్ అయితే చెప్పిందనమాట. అవి తాగమన్నది. ఆముదం ఆయిల్లో వల్ల ఏంటంటే మనకి లేబర్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుందంట. సో అది తాగమని అయితే చెప్పేసింది. చూడండి, నార్మల్ డెలివరీ కోసం ఎన్ని చెప్పిందంటే డాక్టరు. రాస్బెర్రీ లీఫ్ ఇది ఒకటి, ఇదంతా వేడి నీళ్ళల్లో 15 minutes పెట్టేసి దాన్ని తాగాలి. సేమ్ ఇది గ్రీన్ టీ లాగనమాట. గ్రీన్ టీ ఇది ఒక 15 minutes ఉంచి తర్వాత తీసేసి తాగాలి. ఇంకొకటి వచ్చేసి ఆముదం నూనె ఎట్ట తాగాలో ఏమో. ఇదేందో ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ అంట. ఏంటి అంటే ట్యాబ్లెట్స్ లాగా ఉన్నాయి, జెల్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇలా అయితే ఉన్నాయి. ఇవి ఎన్ని అయితే తీసుకోవాలన్నది. వీటితో పాటు మళ్ళీ నార్మల్గా ప్రీనేటల్ ట్యాబ్లెట్స్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ట్యాబ్లెట్స్.
ఆముదం వచ్చేసి మస్తు చేదు ఉంటుంది కదా, జస్ట్ ఒక స్పూన్ తీసుకోమన్నది అనమాట. ఒక స్పూన్లో ఏమంటారు ఆరెంజ్ దాని ఏదైనా జ్యూస్తో, ఆరెంజ్ జ్యూస్తో తీసుకోమని చెప్పింది. సో నేను ఆరెంజ్ ముక్కలు అయితే ఇందులో పెట్టుకొని ఎక్కువ వస్తుందని చెప్పేసి తీసుకుంటున్నా. డాక్టర్లు చూసుకోవటం వల్ల ఏమన్నా ఆయనదేమో పిల్లలు మోసించుకోకపోతే ఆయనదేమో వామ జీలకర్ర వేసేది, మంచిగా వేసి పొట్టకు ఇంగు పెట్టమని పెట్టేది. అట్లా అప్పట్లో అమ్మ వాళ్ళ కాలంలో ఈ ఆముదం అనేది పెద్ద మెడిసిన్ అంట. పిల్లలకు కానీ తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ బాగా యూజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు మనకి చాలా టాబ్లెట్స్ ఉన్నాయి రకరకాలు. అంటే డాక్టర్ ఏంటంటే ఇప్పుడు దానికోసం అంటే ఈ నార్మల్ డెలివరీ కోసమే ఆమె ఇవన్నీ చెప్తుంది, న్యాచురల్ థింగ్స్ ఇవన్నీ. సో కొంచెం కష్టంగా అయితే ఉంటుంది, బట్ తాగాలి. ఇది వచ్చేసి ఏంటంటే మేమైతే ఏ హాస్పిటల్ డెలివరీ అవుతుందో హాస్పిటల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు నేను రెగ్యులర్ చెకప్స్ వేరే, ఈ హాస్పిటల్ వేరే అనమాట. డాక్టర్ లిస్ట్లో కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి మన ఇన్సూరెన్స్ కవర్ అయ్యి. సో ఆ లిస్ట్లో మేమైతే ఈ హాస్పిటల్ అయితే చూజ్ చేసుకున్నాం. మా ఇంటి దగ్గరలో 10 minutesలో అయితే తీసుకున్నాం అనమాట హాస్పిటల్. అదైతే ఇంకా మనకి ఏ టైంలో పెయిన్స్ వచ్చినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే. అండ్ రూటు అవన్నీ కూడా ముందు చూసుకొని అయితే పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఎసెన్షియల్ ప్రావిడెన్స్ అని చెప్పేసి చాలా పెద్ద హాస్పిటల్ అనమాట. సో ఇలా ముందు చూసుకోవడం అయితే మాకు చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఇంతకుముందు ఏంటంటే మనకి కరోనా లేకముందు హాస్పిటల్ టూర్ లాగా ఉంటుండే. ఈ హాస్పిటల్ మొత్తం చూపించి మన లేబర్ రూమ్ అవన్నీ చూపించేవాళ్ళంటే, ఇప్పుడైతే లేకుండే. సో అలా ఇంకా హాస్పిటల్ చూడడానికి అయితే వచ్చాం. ముందు కార్ పార్క్ చేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు, నేను మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. చూసుకోవడం వల్ల ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉంది, ఎమర్జెన్సీలో వస్తే ఎలా ఏంటి అనేది. ఎందుకంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ ముందు ఏంటంటే మనకు పార్క్ చేసుకోవడానికి లేదు, కొంచెం దూరం పార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎమర్జెన్సీకి ఏమన్నా వస్తే మనం ఎమర్జెన్సీ కూడా నైట్ 8 వరకు వస్తేనే మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళేస్తాం. 8 తర్వాత వస్తే ఎమర్జెన్సీ గేట్ నుంచి అయితే వెళ్ళాలి. సో ఎమర్జెన్సీ గేట్ ఎక్కడుంది, మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడుంది అవన్నీ అయితే చూసుకొని వెళ్ళామన్నమాట. సో ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉంది హాస్పిటల్ వచ్చేసి. దీంట్లోనే మనకు వచ్చేసి చర్చ్ కూడా ఉందన్నమాట కింద. సో చర్చ్లో అంటే ఒక 4-5 days ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ చర్చ్కి వెళ్తారు కదా, సో అలా చర్చ్ కూడా ఉంది, కిందనే చర్చ్ ఉందన్నమాట ఇది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్లో ఏంటంటే మనం ఎప్పుడు వచ్చినా కూడా మనం మన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ తర్వాత మన ఐడి చూపించి అయితే అవన్నీ చూపించిన తర్వాతనే మనం లోపలికి అయితే పంపిస్తారు. సో ఇంకా ముందు రావడం అయితే, ముందు వచ్చి చెక్ చేసుకోవడం అవన్నీ చూసుకోవడం అయితే చాలా బెటర్ అయింది. మెయిన్ ఎంట్రన్స్లో ఏంటంటే మనం ఒకవేళ ఎమర్జెన్సీగా ఏమన్నా వస్తే అంటే 8 లోపు ఏమన్నా వస్తే మనం ఒక 1 hour అక్కడ పార్క్ చేసుకొని పేషెంట్ని మొత్తం సెట్ చేసి వచ్చేంత వరకు 1 hour అయితే కార్ పార్క్ చేసుకోవచ్చు అంట. సో అదంతా అక్కడ చూసుకొని నెక్స్ట్ ఎమర్జెన్సీ గేట్ ఎక్కడ ఉందో అక్కడికైతే వెళ్తున్నాం. చాలా పెద్దగా ఉంది, అక్కడే లోపలనే చాలా రూట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఎమర్జెన్సీది కంప్లీట్గా వేరే రూట్లో అయితే ఉంది. సో ఇంకా ఎమర్జెన్సీ గేట్ కూడా చూసుకున్నాము. నేనైతే ఎమర్జెన్సీలోనే జాయిన్ అయ్యాను హాస్పిటల్లో వచ్చేసి. సో అదైతే నా కంప్లీట్ బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుంది. డెలివరీ విషయానికి వస్తే నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను, C-section బెటరా నార్మల్ డెలివరీ బెటరా అనేది అయితే నేను కంప్లీట్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.